హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ వచ్చేసి క్యాబేజ్ ఫ్రై అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే సింపుల్ ప్రాసెస్. క్యాబేజ్ అనేది చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది. ఈ టేస్టీ అండ్ ఈజీ క్యాబేజ్ ఫ్రై ఎలా చేయాలో చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. వీటితో పాటు కొన్ని కరివేపాకు రెబ్బలు అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి. అవి కూడా ఫ్రై చేసేసుకోండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం శనగపప్పు అలాగే కొంచెం మినప్పప్పు కూడా వేసేసుకుని అవన్నీ కూడా ఫ్రై చేసేసుకోండి. మినప్పప్పు శనగపప్పు లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయ్యేలోపు ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోండి. ఈ ఫ్రైలోకి ఇలా ముక్కలు కట్ చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. మినప్పప్పు అలాగే శనగపప్పు ఫ్రై అయ్యాక దాంట్లో కొన్ని ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి. ఈ మినప్పప్పు శనగపప్పు లైటిష్ బ్రౌన్ కలర్ వచ్చాక మాత్రమే మీరు ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఎందుకంటే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకున్నాక మినప్పప్పు అవి వేగవండి. సో అవి వేగాకే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దాంట్లో కొంచెం పసుపు అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోయాక దాంట్లో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న క్యాబేజ్ని కూడా వేసేసుకోండి. క్యాబేజ్ని మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి పెద్ద ముక్కల కన్నా. సో చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అయితే వేసుకోండి. క్యాబేజ్ వేసేసుకున్నాక పైకి కిందకి బాగా మిక్స్ చేసుకోండి, మొత్తం మిక్స్ అయ్యేటట్టు. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వండి. మూత పెట్టి మగ్గనివ్వడం వల్ల క్యాబేజ్ అనేది బాగా కుక్ అవుతుంది, అలాగే త్వరగా కూడా అవుతుంది. క్యాబేజ్ వేసుకున్నాక సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మూత పెట్టుకుని కుక్ చేసుకున్నప్పుడు చూసుకోకపోతే మాడిపోతుంది కాబట్టి సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటూ మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ చూసుకోండి. క్యాబేజ్ అనేది మొత్తం కుక్ అయ్యేంత వరకు ఫ్రై అయితే చేసుకోండి. మనం ఫస్ట్లో మినప్పప్పు అలాగే శనగపప్పు వేసుకున్నాం కదండి, అవి మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి. వాటి వల్ల ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. ఎందుకంటే తినేటప్పుడు అవి మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో, ఆ విధంగా ఫ్రై చేసుకోండి. మొత్తం ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి. ఈ విధంగా క్యాబేజ్ ఫ్రైని అయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోకండి. ఈ క్యాబేజ్ ఫ్రై వైట్ రైస్లోకి అలాగే పప్పుచారు సాంబార్ రసంలోకి కూడా సైడ్ డిష్ కింద చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని ఆల్లో పెట్టుకోండి. అప్పుడు మేము వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు ఏ వీడియో మిస్ అవ్వకుండా చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.